అంశం గురించి వారి కోసం తెలుగుతూ గుర్తు చేస్తారు. వీరు దాదాపు 26 ఎంఏలు పూర్తి చేశారండి. 27ని ఎంబీఏ పూర్తి చేశారు. అటువంటి ఊహ వేదాంత ప్రవర్తకులైనటువంటి వారిని ముకుందమాల గురించి వారిని కృప చేయవలసిందిగా శ్రీమాత్రే నమః. మన భారతీయ సంస్కృతిలో మనం ఎక్కువగా ఆరాధించేటువంటి వ్యక్తుల్లో మొదటి స్థానం మహర్షులకే ఉంటాయి. ఎందుకని మహర్షులు తాము దీర్ఘ దృష్టి కలిగిన వారు, దివ్య దృష్టితో మన మంచి చెడులు చూసి మనకి ఏదైతే మంచి ఏదైతే చెడు వివరంగా చెప్పి మనల్ని సన్మార్గంలో నడిపించడానికి ముందుకు వస్తుంటారు. వారే భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తలుగా ఉంటూ మనకు మార్గనిర్దేశనం చేస్తుంటారు. అటువంటి ఋషులు తమ యొక్క జ్ఞాన నిధిని తన శిష్య కోటి పరంపరకు పంచుతూ ఉంటారు. ఆ మహర్షులు మొత్తం 7గురుగా చెప్పబడతారు. అందుకనే వాళ్ళని సప్త ఋషులు అంటారు. వాళ్ళు ఒక్కొక్క టర్మ్లో ఒక్కొక్కరు మారుతుంటారు. ఏదైతే మన సప్తఋషులు అనుకుంటామో వాళ్ళు ప్రతిసారి ఉండరు, వాళ్ళలో మారుతుంటారు. ఎలా ప్రధానమంత్రి ఆయనకుందంటే పోర్ట్ఫోలియో అప్పుడప్పుడు ఎలా అయితే మారుతూ ఉంటుందో అలాగే క్యాబినెట్ షఫలింగ్ లాగా వీళ్ళు కూడా మారుతూ ఉంటారు. కానీ కొంతమంది ప్రధానంగా అలాగే ఉంటారు సప్తఋషులు. ఈ సప్తఋషుల్లో కూడా ఒక్కొక్క మహర్షికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. వేలాది సంవత్సరాలు జీవించి వాళ్ళు తాము తరించి తమను ఆశ్రయించిన వారందరినీ తరింపజేసినటువంటి మహర్షి సత్తములే ఈ సప్తఋషులు. ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క అతీంద్రియమైనటువంటి శక్తి ఉన్నది. ఒక మహర్షి భూమికి ఆకాశానికి మధ్య త్రిశంకు స్వర్గాన్ని సృష్టిస్తే ఇంకొక మహర్షి సముద్రాన్నే ఆవుపోసను పట్టేశాడు. సాధ్యమా? సాధ్యం. ఎందుకని? వీళ్ళు మళ్ళంటి వాళ్ళు కాదు, మహాతపస్సంపన్నులు. వీళ్ళకి అలవి కానిదంటే ఏది ఉండదు. ఎంత ఆగ్రహం వస్తే శపిస్తారో అంత అనుగ్రహంతో దీవిస్తారు. అడిగిన వరాలను ఇచ్చేటువంటి మహర్షులు మన భారతీయ సంస్కృతిలో ఎంతోమంది ఉన్నారు. మన ఇతిహాస పురాణాల కాలాల నుండి కూడా సప్తఋషుల్లో ఉండేటువంటి ప్రాముఖ్యత మనం విస్మరించలేనిది. ఇప్పుడు రామాయణంలో తీసుకున్నట్లయితే ప్రముఖంగా మనకి మరి వీళ్ళ కుల గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి, అలాగే శ్రీ రామలక్ష్మణులకు సకల శాస్త్రాలను అస్త్రశస్త్రాలను నేర్పించినటువంటి విశ్వామిత్ర మహర్షి, అలాగే భరద్వాజ మహర్షి, దారిలో రామరావణ యుద్ధంప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఉపదేశం చేసినటువంటి అగస్త్య మహర్షి. ఇలా ప్రతి చోట మనం చూసినట్లయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క మహర్షి తారసపడుతూనే ఉంటారు. వీళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ మనం సప్తర్షులు ఎవరు, ఆ సప్తర్షుల యొక్క జీవిత చరిత్ర ఏంది, వాళ్ళు ఏ యుగంలో ఏ రకంగా ప్రజోపయోగానికి
తమ వంతు కృషి చేశారు. ఏ ఏ యుగాల్లో ధర్మనిష్టతకు వాళ్ళు ప్రాముఖ్యతనిచ్చారు, ఇలాంటివన్నిటినీ మనం కూలంకషంగా గనక తెలుసుకోగలిగినట్లయితే అసలు మనం సప్తఋషులు, ఆ ఋషుల యొక్క గోత్రీకులమే మనందరం. మీరు చూడండి, ప్రతి ఒక్క వ్యక్తికి గోత్రం అంటూ ఉంటుంది. గోత్రానికి అధిపతి ఎవరు? ఈ సప్తర్షుల్లో ఎవరో ఒకరు ఉంటారు. వీళ్ళు కాకుండా చాలామంది ఋషులు ఉన్నారు. ప్రముఖంగా వినిపించే వాళ్ళలో ఈ సప్తర్షులు అంటే 7 కాదు, టర్మ్ మారుతూ ఉంటారు. ఇలా చాలామంది మహర్షుల యొక్క బిడ్డలమే మనందరం. అందుకని ఆత్రి మహర్షి ఆత్రేయస గోత్రం, వశిష్ఠ గోత్రం, విశ్వామిత్ర గోత్రం, కౌశిక గోత్రం, ఇలా ప్రతి మహర్షి మనకి మూల పురుషులే. అటువంటి మహోన్నతమైనటువంటి సప్తఋషుల యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలనే సదుద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు సప్తఋషుల చరిత్ర అనే దాన్ని అంశంగా స్వీకరించి వచ్చాను. వ్యాసం వసిష్ఠం నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. చిమ్మ చీకటి రోజున ఆకాశంలోకి చూసినప్పుడు ఒక ప్రశ్నార్థకల్లా కనిపించే నక్షత్ర సమూహమే ఈ సప్తర్షి మండలం. సప్తర్షి మండలం మనకి కొత్త కాదు. తల పైకెత్తి పరిశీలించినప్పుడల్లా కనిపిస్తూ ఉంటుంది. అందులో ఉండేవి కేవలం నక్షత్రాలు మాత్రమే కాదని, మహాపురుషులే అలా నక్షత్ర రూపంలో సంచరిస్తున్నారని మన ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మరి అయితే ఆ సప్తఋషులు ఎవరు? వారి పేర్లు తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది కదా. మరి సప్తర్షుల పేరు గురించి ఖచ్చితంగా వీళ్ళని చెప్పడం అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే వేర్వేరు పురాణ గ్రంథాలలో వేర్వేరు సప్తర్షులు కనిపిస్తారు. ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తులో, వేదాలలో, మహాభారతంలో ఇలా ఒక్కో ప్రమాణం ప్రకారం వారి పేర్లు మారుతూ కనిపిస్తాయి. ఇందాక నేను చెప్పింది అదే. అంతేకాదు వేర్వేరు మన్వంతరాలలో కూడా వీరి పేర్లు వేర్వేరుగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఉంటున్న అన్వంతరం ఏంది? మన్వంతరం వైవస్వత మన్వంతరం. మనకంతే సంకల్పం చెప్పేటప్పుడు చెబుతున్నా, అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అంటారు కదా. వైవస్వత మన్వంతరం అని ఉన్నాం. ఇలా మన్వంతరాల్లో కూడా సప్తర్షులు మారుతూ ఉంటారు. అంతేకాదు దీనిని బట్టి మనం సప్తర్షి అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని, అదొక హోదా అని భావించవచ్చునేమో. కాలానుగుణంగా ఈ క్యాబినెట్ హోదా లాంటి దాన్ని వేర్వేరు ఋషులు దక్కించుకుంటూ ఉండవచ్చు. కేవలం హైందవ మతంలోనే కాదు, హైందవ మత ఆధారంగా వచ్చిన సిక్కు, జైన మతాల్లో కూడా ఈ సప్తర్షుల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. మహాభారతంలో మనకు ఇటీవలి ప్రమాణం ఇవి తెలుసుకోవడానికి అవకాశం. కాబట్టి ఇందులో ఉన్న పేర్లను ప్రస్తుతానికి ఉన్న సప్తర్షులుగా మనం భావిద్దాం. వీరెవరెవరు? మరీచి, అత్రి, అంగీరస, పులస్త్య, పులహ, మరి క్రతు, వశిష్ఠుడు. సప్తర్షి జాబితాలో ఉన్నవారంతా అసాధారణమైనటువంటి వారే. తమ పేరుతో ఒక గోత్రాన్నే స్థాపించిన వారే. విద్యాదాతలుగా, జ్ఞానప్రదాతలుగా, హోమద్రవ్యాలను స్వీకరించేవారుగా వీరికి గొప్ప పేరు. అయితే వీరందరూ కూడా గృహస్థులే కావడం ఒక విశేషం. ఒక్కో ఋషి కుటుంబాన్ని కనుక మనం గమనించినట్లయితే అందులో పురాణ పాత్రలు బాగానే కనిపిస్తాయి, చాలా కూడా కనిపిస్తాయి. రామాయణంలో ముఖ్య పాత్ర అయిన రావణాసురుడు సాక్షాత్తు పులస్త్యుని యొక్క మనవడు. మహాప్రతివ్రతగా పేరు అనసూయ అత్రి మహర్షి యొక్క భార్య. ఒకవైపు నడి సముద్రం, చుట్టూ చిమ్మ చీకటి. ఇలాంటి సందర్భంలో మన పెద్దలకు సప్తర్షి మండలం ఒక దారిని చూపించే సాధనంగా ఉండేది. అంటే సముద్రం నుంచి ఎడారి వరకు బాటసారులకు గమ్యం వైపు నడిపించేది. ఆఖరికి ప్రళయకాలంలో సత్యవ్రతుడనే రాజు సకల జీవరాశులను పడవలోకి చేర్చినప్పుడు అతనికి దారి చూపించింది కూడా సప్తర్షి హోదాను కట్టబెట్టి ఉండవచ్చు. కేవలం భారతీయులకే కాసుమి, పాశ్చాత్యులు కూడా ఈ సప్తర్షి మండలాన్ని బిగ్ డిప్పర్ అనే పేరుతో పిలుస్తుంటారు.
ఉత్తర ఖగోళార్ధంలో సంవత్సరం పొడవునా కనిపించేది ఈ బిగ్ డిప్పర్ నౌకాయానం ద్వారా మన నాగరికతకు ముందుకు సాగడానికి బాగా తోడ్పడింది అంటారు. అంటే సప్తర్షి మండలం అనగానే మనకు గుర్తుకొచ్చే మరో విషయం అరుంధతి నక్షత్రం. తన భర్త వశిష్ఠుని అడుగుజాడల్లో నడిచిన అరుంధతి నక్షత్రం ఆయనతో పాటుగానే సప్తర్షి మండలంలో భాగమైందని మనందరి నమ్మకం, విశ్వాసం కదా. అందుకనే కొత్తగా పెళ్ళైనటువంటి నూతన వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు. అలా భర్తను నిత్యం అనుసరించే అరుంధతి ఆమెను అంత ఎత్తున నిలబెట్టిన వశిష్ఠులు సప్తర్షి గణంలో ఒక భాగమైపోయారండి. చూడండి, సాధ్వీమణి కదా ఆమె. సప్తర్షులు అంటే సప్త ఋషులు. వీళ్ళలో కూడా మళ్ళా మొదట కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని. వీరంతా ఎవరికి వారే మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జీవులు. కశ్యపుడు నారాయణుని యొక్క అంశ అంటారు. అత్రి ఏమో సాక్షాత్ దత్తాత్రేయునికే తండ్రి. మరి విశ్వామిత్రుడు ఎవరయ్యా? పరమ పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రానికి ద్రష్ట, అంటే మనకు అందించినటువంటి మహనీయుడు. ఇక గౌతముడు మన తెలుగు నేలను సస్యశ్యామలం చేశాడు కనుకనే గోదావరిని భూమికి తెచ్చినవాడు ఆయన. అందుకని గోదావరిని గౌతమి ఆయన పేరుతో పిలుస్తూ ఉంటారు. అలాగే వశిష్ఠుడు సాక్షాత్ శ్రీరామచంద్రుల వారికే కులగురువు. మరి సప్తర్షులో చివరి వాడైనటువంటి జమదగ్ని ఉన్నాడే, ఆయన రేణుకాదేవి భర్త, పరశురాముని యొక్క తండ్రి, పైగా మహాతపస్సంపన్నుడు. ఇలా వారు మన సమస్త భారతీయ సంస్కృతికి, నాగరికతకి, అభివృద్ధికి ఎంతో గొప్ప కారకులు. వారి మనం నిత్యం స్మరించి తీరాల్సిందే. స్మరిస్తాం వల్ల తరిస్తాం, స్మరించు తరించు. వారి ఆదేశాలు, ఆధ్యాత్మిక సూత్రాలు మనం శిరసావహించాలి. వీళ్ళ గురించి కొంత క్లుప్తంగా తెలుసుకుందాం. అంటే సూక్ష్మంలో మోక్షం. మొదట కశ్యప మహర్షి. కశ్యప, పశ్యక రివర్స్లో చెప్తే పశ్య కా అంటే కా అంటే బ్రహ్మ, బ్రహ్మను చూసేవాడు అని అర్థం. మహర్షిలోని వెలుగును ప్రసాదించే సూర్యభగవానుని తండ్రి కశ్యపుడు. నేలలో ఏం దాగుందో, నీటిలో ఏ దాగుందో, తేజస్సులో ఏముందో, ఇలా పంచభూతాల్లో దాగి ఉన్నదేమో అర్థమయ్యే విధంగా పరిశోధనలు చేసి ఆ ఫలితాన్ని మనకు అందించిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే కశ్యప మహర్షి. దశావతారాలలో 5వదైనటువంటి వామనుడు ఉన్నాడే, ఆయన యొక్క తండ్రి కూడా కశ్యపుడే. సూక్ష్మంగా అత్రి మహర్షి రెండో ఆయన గురించి. ఈయన సాక్షాత్ బ్రహ్మ యొక్క మానసపుత్రుడు. ఇతని భార్య అనసూయ. ఈ దంపతులకి శ్రీహరి పుడుతూ తనను తాను అర్పించుకుంటున్నట్లుగా ప్రకటిస్తూ స్వయంగా శ్రీహరి దత్తాత్రేయుని అవతారం ఎత్తాడు. దత్తాత్రేయుడు ఎవరు? అత్రి మహర్షి అనసూయ యొక్క ముద్దు బిడ్డ, సాక్షాత్ విష్ణుమూర్తి అంశ. ఇక మూడవది భరద్వాజుడు. ఈయన బృహస్పతి యొక్క కుమారుడు. శ్రీరామచంద్రునికి అరణ్యంలో దారి చూపింది కూడా భరద్వాజ మహర్షి. వనవాసానికి వెళ్ళిన రాముని వద్దకు భరతుడి సైన్యంతో సహా వస్తూ ఉంటే భరతుని అభిప్రాయానికి లోకానికి తెలియజేసి పరీక్షకు గురి చేసినవాడు. భరతునికి సైన్యంతో సహా తన అపూర్వ శక్తితో ఆతిథ్యం ఇచ్చిన మహర్షి కూడా భరద్వాజుడే. ప్రాణాయామ పద్ధతిని లోకానికి పరిచయం చేసి మన ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవాలో తెలియజేసినవైన కూడా భరద్వాజ మహర్షి. ఇంకా 4వ వ్యక్తి విశ్వామిత్ర మహర్షి. గాధి కుమారుడు. మొట్టమొదట రాజుగా ఉండేవాడు. తర్వాత రాజర్షయ్యాడు, బ్రహ్మర్షి అయ్యాడు కూడా. ఏ అక్షరానికి ఎంత శక్తి ఉన్నదో గమనించి అలాంటి బీజాక్షరాలు 24ను పొందుపరిచి గాయత్రీ మంత్రాన్ని సమకూర్చి తాను ఉపాసించి ఆ మంత్రశక్తినికి లోకానికి అందించిన మహర్షి విశ్వామిత్రుడు.
రాజుగా పోయేవానికి తాను పరిపాలించవలసిన ప్రదేశాల మీద అవగాహన ఉండాలని తెలియజేసేందుకు రాముని ఆయా దేశాల చరిత్ర గురించి వివరంగా చెప్పాడు. ఇక 5వ ఆయన గౌతమ మహర్షి. వేదాంగాల్లో ఒకటైన న్యాయదర్శనకర్తగా ప్రసిద్ధుడు. అహల్య ఇతని భార్య. నిత్యం తపస్సు చేసుకుంటూ ఆ శక్తిని ధార్మికులైన వారికి చెందేలా చేసినటువంటి ఉత్తమోత్తముడు ఆయన. ఇంకా 6వది వశిష్ఠ మహర్షి. ఈయన ఇక్ష్వాకు వంశ రాజుల యొక్క కులగురు. మహాపతివ్రత అయినటువంటి అరుంధతీదేవియే ఈయన యొక్క భార్య. భారతీయ వివాహ వ్యవస్థలో ఈరోజు కూడా నూతన దంపతులకు అరుంధతి నక్షత్ర దర్శనం చేయిస్తారు. చూడండి, పెళ్ళిళ్ళలో రామునికి సూర్యవంశ తపశ్శక్తిని అందిస్తూ మార్గదర్శనం చేసిన వాడు కూడా ఈ వశిష్ఠ మహర్షి. ఇంకా చివరైన జమదగ్ని మహర్షి. ఇతను రుచీకుని యొక్క కుమారుడు. రేణుకాదేవి ఇతని భార్య. పవిత్రంగా వెలిగే అగ్నిహోత్రంలా ఉంటూ ఏనాడు ఏ దోషాన్ని చేయకుండా ఉండి దేవతా ప్రశంసలు అందుకున్నటువంటి వాడు. మరియు 11 సార్లు క్షత్రియుని కడతెర్చినటువంటి పరశురాముని యొక్క తండ్రి. అందుకనే పరశురాముడికి జామదగ్ని అని పేరు. జమదగ్నస్య అయం లేదా జమదగ్నస్య పుత్ర జామదగ్ని అంటారు. రాత్రిపూట మనం ఆకాశంలోకి చూసినప్పుడు ప్రశ్నార్థకంగా కనిపించే నక్షత్ర సమూహమే సప్తర్షి మండలం అంటారు. భారత సాంప్రదాయిక ఖగోళ విజ్ఞానం ప్రకారం అందులో ఉండేవి కేవలం నక్షత్రాలు మాత్రమే కాదని 7 దివ్య శక్తి గల మహారుషులే సప్తర్షులు గల తారారూపంలో అంటే నక్షత్ర రూపంలో సంచరిస్తున్నారని ప్రస్తావించబడింది. ఈ 7 నక్షత్రాలు కూడా సప్తర్షులు అంటారు. కేవలం భారతీయులే కాసుని పాశ్చాత్యులు కూడా ఈ సప్తర్షి మండలాన్ని ఖగోళ శాస్త్రం ప్రకారం బిగ్ డిప్పర్ లేదా అర్సా మేజర్ అని అంటారు. ఒకవైపు నడి సముద్రం, చుట్టూ చిమ్మ చీకటి. ఇలాంటి సందర్భంలో మన పెద్దలకు సప్తర్షి మండలం దారిని చూపించే సాధనంగా ఉండేది, లైట్ హౌస్ లాగా. సముద్రం నుంచి ఎడారి బాటసారులకు గమ్యం వైపు నడిపిస్తుండేది. ఆఖరికి ప్రళయకాలంలో కూడా ఇది మనకి చాలా ఉపయోగపడింది. అందుకనే ఈ నక్షత్ర మండలానికి సప్తర్షి హోదాను కండబెట్టి ఉండొచ్చు అని అనుకోవాలి. అసలు వీళ్ళందరికీ ఒక్కొక్క శాస్త్ర ప్రకారం ఒక్కొక్క పేరు ఉంది. అది అంత సులభం కాదు సుమి. ఒక్కో ప్రమాణం ప్రకారం వారి పేర్లు మారుతూ కనిపిస్తాయి. ఒక్కొక్క మన్వంతరంలో వీరు వేరువేరుగా కనిపిస్తాయి. కొందరి అభిప్రాయం ప్రకారం సప్తర్షి అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అది ఒక హోదా అని భావిస్తుంటారు. కాలానుగుణంగా ఈ హోదాను వేరు ఋషులు దక్కించుకుంటూ ఉండవచ్చేమో. ప్రస్తుతం నడుస్తున్న మన వైవస్వత మన్వంతరంలో మాత్రమే మనం చెప్పుకున్నటువంటి ఇందాక చెప్పామే వశిష్ఠుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని అనేవారు మనం చూస్తుంటాం. ఇక మానవ శరీరంలో ముక్కు, చెవి, కన్ను, చర్మం, నాలుక, వాక్కు, మనస్సు 7 సప్తర్షుల యొక్క స్థానానికి యోగ సంకేతాలు. సప్తర్షి మండలం అనగానే మనకు గుర్తుకొచ్చే మరో విషయం ఏంది? అరుంధతి నక్షత్రం. తన భర్త వశిష్ఠుని అడుగుజాడల్లో నడిచేటువంటి అరుంధతి నక్షత్రం ఆయనతో పాటుగానే సప్తర్షి మండలంలో భాగమైందనేది విశ్వాసం. అందుకనే పెళ్ళైన నూతన వధువుకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు. అలా భర్తను నిత్యం అనుసరించే అరుంధతి, ఆమెను అంత ఎత్తు నిలబెట్టిన వశిష్ఠులు సప్తర్షి గణంలో ఒక భాగమైపోయారు. హిందూ సంప్రదాయంలో పురాణ గ్రంథాల్లో 7 దివ్యశక్తి గల తపస్సంపన్నులను సప్తర్షులు అని ప్రస్తావించారు. భారత సాంప్రదాయక ఖగోళ విజ్ఞానంలో 7 నక్షత్రాలను కూడా సప్తర్షులు అంటారు. అంటే ఈ సప్తర్షులు ఎవరు అంటే వీరు ఆకాశం ముందు గొప్ప వెలుగు గల చుక్కల వలె మనకు కనబడుతూ ఉంటారు. అంటే చిన్న చిన్న చుక్కలాగా. ఈ వెలుగుకే దేశ భాష యందు అంటే దేవభాష సంస్కృతంలో జ్యోతి అని పేరు. జ్యోతి దర్శనం అంటే ఋషి దర్శనం. శాస్త్రం ఏదైనా ఉందంటే అది జ్యోతిష్ శాస్త్రం. అందులో వీరి పేర్లు అనేక విధాలుగా వర్ణింపబడి ఉంటాయి. వీరు ఒక మన్వంతర కాలం అనగా
71 మహాయుగముల కాలము వరకు మాత్రమే ఒక నియత మార్గమునందు తిరుగుతూ ఉంటారు. ఆ కాలము పైన వీరు పరమేశ్వరునిలోకి లీనమైపోతూ ఉంటారట. అంటే తిరిగి మరొక మండల స్థానములకు వచ్చి మరొక మన్వంతర కాలం, బాగా గుర్తుపెట్టుకోండి, మహాయుగాలు 71 కలిస్తేనే ఒక మన్వంతరం వచ్చి సంచరిస్తూ ఉంటారు. ఈ అభిప్రాయం మనం మత్స్య పురాణమందు బాగా వివరంగా చెప్పబడింది. అందులో మొదటి స్వయంభువు మన్వంతర కాలంలో సప్తర్షుల పేర్లు మన సంప్రదాయం ప్రకారం చెప్పబడిన 7 ఋషులే 7 నక్షత్రాలుగా ఆకాశంలో వెలుగుతున్నారు. స్వయంభూ మన్వంతరం గుర్తుపెట్టుకోండి. ఆ సప్తర్షులు మళ్ళీ ఇక్కడ ఆర్డర్ చూడండి. మొట్టమొదట ఆయన మరీచి, తర్వాత అత్రి, 3వ ఆయన అంగీరసుడు, 4వ ఆయన పులస్త్యుడు, 5 పులహుడు, 6 క్రతువు, 7 వశిష్ఠుడు. ఇది మొదటి స్వయంభూ మన్వంతరం, బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది స్వారోచిష మన్వంతరంలో వారు ఎలా అయ్యారు? దత్తుడు, నిత్యవచనుడు, స్తంభుడు, ప్రాణుడు, కశ్యపుడు, ఔర్యుడు, బృహస్పతి అనువారు సప్తర్షుడు. ఇక 3వ మన్వంతరం పేరు ఉత్తమ మన్వంతరం. దాంట్లో కౌకురుండు, దాల్బ్యుడు, శంకుడు, ప్రవాహనుడు, శివుడు, స్మితుడు, సస్మితుడు అనువారుడు సప్తర్షుడు. ఇక 4వ మన్వంతరం ఉంది సుమి, తామస మన్వంతరం అంటారు. అప్పుడు సప్తర్షుల యొక్క పేర్లు ఎలా మారినాయి? కలి, పృథువు, అగ్ని, అకసి, కపి, జల్పుడు, ధీమంతుడు అనువారుడు సప్తర్షుడు. ఇంకా 5వ మన్వంతరం పేరు రైవత మన్వంతరం అంటారు. దాంట్లో పేర్లు ఎలా మారిపోయింది? దేవబాహువు, సుబాహువు, పర్జన్యుడు, సోమపుడు, ముని, హిరణ్యరోముడు, సప్తాశ్వుడు అనువారుడు సప్తర్షుడు. 6వ మన్వంతరం ఉంది, చాక్షుష మన్వంతరము అంటారు. దీంట్లో మళ్ళీ పేర్లు ఎలా ఉన్నాయి చూడండి. భృగువు, సుధాముడు, విరజుడు, సహిష్ణువు, నాథుడు, వివస్వానుడు, అతినాముడు అనువారుడు సప్తర్షుడు. ఇంకా 7వదైనటువంటి మన్వంతరం పేరు ఇప్పుడు మనం ఉండేది వైవస్వత మన్వంతరం. ఇందాక చెప్పినట్లే కశ్యపాత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జామదగ్ని. కానీ జ్యోతిష శాస్త్రమునకు పురాణానికి ప్రకృతమందలి సప్తర్షి మండలంలో వారల పేర్లు వాటి విషయంలో భేదము కనిపిస్తుంది. ఇందుకు ప్రమాణం మహాభారతంలో ఒక ప్రామాణిక శ్లోకం ఉంది. ఆ శ్లోకం మీకు చెప్తాను చూడండి. మరీచిరంగిరాశ్చాత్రి పులస్త్యః పులహ క్రతుః వశిష్ఠ ఇతి సప్తైతే మనసా నిర్మితాః తే ఏతే వేదవిదో ముఖ్యాః వేదాచార్యాశ్చ కల్పితాః ప్రవృత్తిధర్మణశ్చైవ ప్రాజాపత్యే చ కల్పితాః. మరీచి, అంత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడి పేర్లు మొదటి స్వయంభూ మన్వంతరం నందు సప్తర్షుల పేర్లతో సరిపడి ఉన్నది. అదిగాక సప్తర్షుల పేరు వివిధ గ్రంథాల్లో స్వల్ప మార్పులతో కనిపిస్తాయి. శతపథ బ్రాహ్మణము, బృహదారకొణ్య ఉపనిషత్తుల్లో అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు సప్తర్షులు చెప్పబడితే కృష్ణ యజుర్వేదం అంటే సంధ్యావందన మంత్రంలో మారిపోతుంది. అంగిరసుడు, అత్రి, భృగువు, గౌతముడు, కశ్యపుడు, కుత్సుడు, వశిష్ఠుడు అని సప్తర్షులు చెప్తుంటారు. ఇప్పటివరకు అర్థమైపోయింది కదా. మొత్తం మన్వంతరాలన్నీ 7, ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క పేర్లు, సప్తర్షుల పేర్లు వచ్చినాయి. ఇప్పుడు సప్తఋషుల యొక్క లక్షణాలు ఏమున్నాయి? వాయుపురాణంలో ఇలా ఉంది. దీర్ఘాయువులు, వేదమంత్రకర్తలు, దివ్యశక్తి సంపన్నులు, దివ్య దృష్టి గలవారు, సద్గుణ సమోపేతులు, వేదశాస్త్రాది వివిధ విద్యా సముచితులు, వయోవృద్ధులు, స్వధర్మ మర్మము తెలిసిన వారు, ధర్మస్వరూపులు, గోత్ర ప్రవర్తకులు, ఈ 7 గుణములు కల మహా ఋషులే సప్తఋషులు. సప్త లక్షణాలు వీరుండే వంశాలు వృద్ధి చెందినవి. ధర్మ వ్యవస్థ సుప్రతిష్టమైంది కూడా వాళ్ళ వల్లే. వీరి జీవన విధానం, భావములను వాయుపురాణంలో ఇలా చెప్పారు. అధ్యయనం, అధ్యాపనం, యజ్ఞం చేయటం, యజ్ఞాలు చేయించటం, దానములు ఇవ్వడం, దానాలు తీసుకోవడం అనే ఈ 6 కర్మలు నిత్యం ఆచరించేవారు. విద్యాబోధనకు గురుకులములు నడిపేవారు. సంతాన ప్రాప్తికే గృహస్థాశ్రమం స్వీకరించారు.
అగ్ని కార్యములు నిర్వహించేవారు, వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి వ్యవహారాలను నడిపేవారు, స్వయంగా సంపాదించుకునిన అనింద్యభోగ్య వస్తువులనే అనుభవించేవారు, సంతానం కలిగి గోధనాది సంపదలచే వెలిగేవారు, ప్రాపంచక విషయాల పట్ల ఆసక్తి కనబరచనివారు. మరి వీళ్ళలో మరీచి మహర్షి ఎలా ఉంటాడు? ఇతడు భగవంతుని యొక్క అంశావతారం అంటారు. ఇతనికి అనేక మంది భార్యలు ఉన్నారు. వారిలో సంభూతి అనే ఆమె ముఖ్యురాలు. ఆమె ఎవరు? దక్ష ప్రజాపతికి అతని భార్య ధర్మవ్రత యందు జన్మించింది. మరీచి మహర్షి అధిక సంతానవంతుడు. కశ్యప మహర్షి ఎవరో కాదు, ఈయన కుమారుడే అంగీరసుడు. ఇతను అసాధారణ ఆధ్యాత్మిక తేజో సంపన్నుడు. ఇతనికి పెక్కురు భార్యలు ఉన్నారు. వారిలో ముఖ్యులు స్వరూప, ఇంతకుముందు చెప్పిన మరీచి యొక్క కుమార్తె, స్వరాట్టు కర్దమ ప్రజాపతి కూతురు, పథ్య మను యొక్క కుమార్తె, స్వరూపకు బృహస్పతి, కొన్ని చోట్ల శుభ అనే భార్య ఎందు అని ఉంది. స్వరాట్టుకు గౌతముడు, వామదేవుడు మొదలగు 5 కుమారులు, పథ్యకు విష్ణువు మొదలగు 3 కుమారులు, అగ్నిపుత్రికైన ఆత్రేయ ఎందు అంగీరసుడు జన్మించారట. అత్రి ఇతను దక్షిణ దిశకు చెందినవాడు. మహాపతివ్రత అయిన అనసూయ ఎవరామె? కర్దమ దేవహూతుల కూతురు, కపిల మహర్షి యొక్క చెల్లెలు, ఇతని ధర్మపత్ని. సీతారాములు తమ వనవాస కాలంలో అనసూయ అత్రిల ఆతిథ్యం స్వీకరించారని మనం వింటూ ఉంటాం. ఈ దంపతులకు త్రిమూర్తుల అంశంతో 3 పుత్రులు కలిసి జన్మించారు. వాళ్ళు దత్తాత్రేయుడు, చంద్రుడు, దూర్వాసుడు. ఇక పులస్త్యుడు, ఇతడు మహాధర్మపరుడు, తేజస్వి, తపస్వి, యోగశాస్త్ర నిష్ణాతుడు. ఒకసారి పులస్తుని అభ్యర్థన మేరకు పరాశరుడు రాక్షస సంహారార్థం చేసే యాగం చేసి ఆపేశాడు. అందుకు ప్రసన్నుడైన పులస్తుడు పరాశరుని సకలశాస్త్ర ప్రవీణుడిగా చేశాడు. పులస్తుని భార్యలు సంధ్య, ప్రతీచి, ప్రీతి, హవిర్భువు, దత్తోలి, నిధాగ, విశ్వశుబ్రహ్మ మొదలగు వారు పులస్తుని యొక్క కుమారుడు. దత్తోలి అగస్త్యుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అను వారు విశ్వశుబ్రహ్మ యొక్క కుమారుడు, తెలిసిందే. పులహుడు ఇతడు మహాప్రభావశాలి, జ్ఞాని, సునందర మహర్షి వద్ద దివ్య జ్ఞానాన్ని పొంది దానిని గౌతమ మహర్షికి అందించిన ఆయన. దక్ష ప్రజాపతి కుమార్తె క్షమ, కర్దమని కుమార్తె గతి అనువారు ఇతని భార్యలు. ఇక క్రతు ఇతను గొప్ప ఆధ్యాత్మిక తేజ సంపన్నుడు. కర్దముని యొక్క పుత్రిక క్రియ, దక్షిణ పుత్రిక సన్నతి ఇతని భార్యలు. ఇతని వలన వాలకిల్యలు అనే పేరు పొందిన 60,000 మంది ఋషులు జన్మించారు. వీరు సూర్యుని రథములకు అభిముఖంగా నడుస్తూ ఉంటారు. ఇంకా వశిష్ఠుడు మనందరూ తెలుసు, సూర్యవంశ ప్రభుల పురోహితుడు, అష్టసిద్ధులు గలవాడు, సనాతన ధర్మం తెలిసినవాడు, చాలా ముఖ్యమైన వాడు. మహాసాధ్వి అయిన అరుంధతి ఇతని ధర్మపత్రి. వశిష్ఠుడు శ్రీరామునికి బోధించిన తత్వజ్ఞానము యోగ వాసిష్టమని పేరున ప్రసిద్ధి పొందింది. ఈ రోజుల్లో సప్తర్షులు మనకు కనబడతారా అంటే ఖచ్చితంగా కనబడతారు అని చెప్పవచ్చు. ఇంకా గట్టి చెప్పాలంటే అందరికీ కనపడరు, అందరికీ కనపడతారు. ఇంకా గట్టి చెప్పాలంటే అందరికీ కనపడతారు, చూడగలిగితే ప్రతిరోజు కనపడతారు. ఇంకా చెప్పాలంటే ప్రతి దంపతులు సాయంత్రం కూడా సప్తర్షులకు అరుంధతి వచ్చి నమస్కరించుకోవాలి కూడా. మరి ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అనేది మన పెళ్లిలో అరుంధతి నక్షత్రం చేసి పురోహితులు చేస్తారు. సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తర దిక్కున ప్రతిరోజు వారిని మనం దర్శించుకోవచ్చు. ఇంతకీ సప్తర్షులు ఎవరు, వారి వివరాలు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్రోత గౌతమ, వశిష్ఠో జమదగ్నిశ్చ, సప్తైతే ఋషయ స్మృత. భారతీయ పురాణ కల్పన ప్రతి వంశానికి ఓ ఋషిమూల పురుషుడుగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయుల సంతతి. కొందరికి యువత రూపంలో వారి పూర్వ ఋషుల వంశానుక్రమే నేటి భారతీయ సంతతి. వాళ్ళు ప్రతిరోజు స్మరణీయులే. మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారు వంశాలకు ఋషులు ఉన్నారు సుమి. ఎంతోమంది ఋషులు ప్రతినిధులుగా సప్తర్షులను పూజించిన ఆనవాయితీగా వస్తుంది. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు వీరు 7 పూజనీయులే. రాక్షసులు హరించిన దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణ మనకు అందించాడు. వ్యాసుడు 4 తలలు లేని బ్రహ్మ, 2 బాహువులు గల విష్ణువు, 3 కన్నులు లేనటువంటి శివుడితో పోలుస్తారు కశ్యప మహర్షి. సప్తర్షిలో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి కడల పుత్రుడు దక్ష ప్రజాపతి పుత్రికలో 13 మందిని, వైశ్వాను పుత్రికలో 2 పెళ్ళాడాడు. వారి ద్వారా 2 దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరులు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలతా తృణ జాతులు, సింహం, మృగ సర్పాలను, వృక్షులను,
పక్షుల గోగణాలను అనూరుడు, గరుడు, నాగులు, కాలేయులు, పౌలోమునులు, పర్వతుడు, దేవర్షిని, యుభండుడనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు ఆయన. అత్రి మహర్షి సప్తర్షుడు రెండో వాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోముడు, దుర్వాసుడు, దత్తాత్రేయుల కుమారునిగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి. భరద్వాజ మహర్షి ఉతధ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వల్ల జన్మించి ఘృతాచీ పట్ట చిత్త చాంచల్యం పొంది ఘటనలో ద్రోణజన్మకు కారణమయ్యాడు. విశ్వామిత్రుడు ఆయన రాజర్షి. త్రిశంకుడి స్వర్గాన్ని పంపడానికి కొంత తపోబలాన్ని, హరిశ్చంద్రునితో అసత్యమాడించే కొంత ఫలాన్ని, మేనక వలన తపోవిఘ్నం పొంది శకుంతలాజనానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు శకుంతల పుత్రుడే మన భారతదేశ నామకరణానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు శకుంతల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు కూడా. ఇంకా గౌతమ మహర్షి. తీవ్ర క్షామం ఏర్పడిన పురుషులు మనందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషులు ఈశ్వ వలనకు మాయాగోవుని దర్పతో అదిలించి బ్రహ్మహత్యాపాతకం అంటగట్టుకున్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరి అనేది భూమిపైకి తెచ్చిన మహర్షి తన భార్య అహల్యను శిలముగా మార్చేటట్టు శాపం కూడా ఇచ్చినట్టు కూడా ఆయనే. ఇంకా వశిష్ఠ మహర్షి తన భార్య అరుంధతి. వశిష్ఠుడు బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన 100 మంది పుత్రుడు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, మరి అనగుడు, శతవుడు, శుక్రుడనే 7 కుమారులు. సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు పోతాయంటారు. జమదగ్ని. ఈ మహర్షి రుచిక ముని సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసుల్లో కలిగిన అన్య పురుష వ్యామోహం వలన ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తర్వాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితం కూడా తీశాడు. మరణమాసనమైన వారికి అరుంధతి దర్శనం సప్తర్షి మండల దర్శనం కాదట. మీరంతా మీకు వీలున్న సాయంత్రం వేళ సప్తర్షి మండల దర్శనం చేసుకోండి. మనం గోత్రాల్లో ఆత్రేయస గోత్రం అని వింటూ ఉంటాం. అది అత్రి మహర్షి ఉండి ఉద్భవించినదే. అత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుల్లో మొదటివాడు. బ్రహ్మదేవుడి తన సృష్టి కార్యంలో సహాయం చేయడానికి పుట్టించాడు. అత్రి మహర్షి ఇచ్చిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు, జపతపాలు, పూజా విధానం, దేవతా ప్రతిష్ట మొదలైన వాడి గురించి చెప్పబడింది. దత్తపుత్రుడిని స్వీకరించడం అనే దాని గురించి మొట్టమొదటి ప్రవేశపెట్టింది అత్రి మహర్షి. ప్రాచీన ఋషి వంశానుక్రమే నేటి భారతీయ సంతతిని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. కొందరి గోత్రూపంలో వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులు ఉన్నారు. ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించడం ఆనవాయితీగా మనం తెలుసుకుంటున్నాం. ఆలయాల్లో పూజ నిర్వహించేటప్పుడు ఇతర శుభకార్యాలు ఆచరించేటప్పుడు పురోహితులు మొదటగా గోత్రం అడిగిన తర్వాత ఆయా కార్యాలకు శ్రీకారం చుడుతుంటారు. అటువంటి సప్తర్షులకు నమోవాక తెలియజేస్తూ శ్రీ కాంతాయ కళ్యాణ నివేదినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసవై ఉదాచార పురోగమే సర్వైశ్వ పురోగైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.